Hi guys, this is Heba Patel. Congratulations to Volga Media for 17 million subscribers. Please do subscribe to Volga Video. సినిమా అయితే చాలా బాగుందండి. థియేటర్ ఎక్స్పీరియన్స్ సినిమా ఖచ్చితంగా థియేటర్లోనే చూడదగ్గ సినిమా. ఇది పార్ట్ 2 కూడా ఉన్నట్టుంది. నాకు ఇందులో చేసినటువంటి చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో మన విజయ్ దేవరకొండ గారు చిన్నప్పుడు క్యారెక్టర్ అండ్ సత్యదేవ్ గారు చిన్నప్పుడు వాళ్ళిద్దరు కూడా పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. ఇలాంటి కథలు ఎన్నుకుంటే పాన్ ఇండియా స్టార్ అయ్యే అవకాశం ఉంది విజయ్ దేవరకొండ గారు. అంటే ఇప్పుడు కాదని కాదు, ఆయన స్టామినా ప్రూవ్ చేసుకునేటువంటి సినిమా అని చెప్పొచ్చు. ఖచ్చితంగా చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. పార్ట్ 2 కూడా ఉంది, అది కూడా వెయిట్ చేస్తున్నాను నేను. నాకైతే బాగా నచ్చింది. ఇలాంటి స్టోరీస్ ఎన్నుకుంటే ఖచ్చితంగా మంచి ఫ్యూచర్ ఉంటుంది విజయ్ దేవరకొండ. మైనస్లు ఉంటాయి కానీ మైనస్లు ప్రతి సినిమాకి ఉంటాయండి, ఈ సినిమాకే కాదు. కానీ మైనస్లు అనేది ఇప్పుడు నేను ఈ మన వీడియో రూపంలో చెప్పడం కరెక్ట్ కాదు. అది డైరెక్టరు ఆయన తెలుసుకుని నెక్స్ట్ సినిమాకి లేకుండా చేసుకుంటే చాలు. కానీ నేను మీరు ఎవరైనా చెప్పడానికి చాలా చాలా బాగుంది, చాలా బాగుంది. అంటే ఆయన పరిధిలో ఆయన చేశారు. అంతకుమించి మనం ఈ సినిమాకి ఎంత అవసరం అంతే చేశారు. ఏదో సాంగ్ లేపేశారని చాలా మంది చెప్పారు. మరి ఆ సినిమా ఆ సాంగ్ ఏ సిచ్యువేషన్లో వస్తుందో ఎందుకు లేపేశారో నాకు తెలియదు. మోస్ట్లీ నాకు తెలిసి కథని డిస్టర్బ్ చేయకూడదని సాంగ్ని లేపేసి ఉండొచ్చు మేబీ. అంతకుమించి కథ ఫ్లోలో వెళ్తుంది, దాన్ని డిస్టర్బ్ చేయలేదు. అక్కడ ఏదైతే డైరెక్టర్ గారు అనుకున్నారో దానికి తగ్గట్టుగానే సినిమా తీశారు. ఆయన అయితే సక్సెస్. అందరు పర్ఫార్మెన్స్ అది పార్ట్ 2 ఉన్నట్టు ఉందండి. అందుకనే ఆవిడ పాత్రను కొద్దిగా తగ్గించినట్టు ఉన్నారని నేను అనుకుంటున్నాను. నా ఇది ఎక్కువగా పెట్టడానికి కూడా అంత లేదు. ప్రొడక్షన్ వాల్యూస్ ఎలా ఉన్నాయి? ఇంకోటి, మీరు హీరోయిన్ అంటున్నారు కదా, యాక్చువల్లీ ఆవిడ హీరోయిన్ కాదు, క్యారెక్టర్. అంటే ఎందుకు అంటున్నాను క్యారెక్టర్ అని, ఆవిడ పర్ఫార్మెన్స్ చేసింది. హీరోయిన్లో ఎక్కడ ప్రవర్తించలేదు, రొమాన్స్ అలాంటివి ఏం లేవు. కనుక హీరోయిన్ కాకుండా ఒక కథకి ఎంత అవసరం ఆవిడ అంత బాగా చేసింది. మళ్ళీ వాళ్ళ ఫ్యాన్స్ ఆర్ట్ అవుతారేమో హీరోయిన్ కాదంటే. సో నాకైతే ఒక క్యారెక్టర్ కనిపించింది బాగా. వంశీ గారికి చెప్పాల్సింది ఏమందండి, ఆయన ఎరగొడేశారు. చాలా 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 కష్టపడ్డారు. సినిమాలకి రేటింగ్ ఇవ్వనండి, సినిమాని ఎంజాయ్ చేస్తాను. పాప్కార్న్ ఎంత బాగుంటుందో ఇక్కడ సినిమా అంత బాగుంటుంది, అదే రేటింగ్. ఉన్న కాడికైతే బాగుంది. బీజిఎం ఉంది, బీజిఎం ఉంది, బీజిఎం ఉంది, ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి. విజయ్ దేవరకొండ యాక్టింగ్, ఎమోషనల్ సీన్స్, కనెక్టివిటీ, ఎలివేషన్ సీన్స్, మూవీలు అన్ని ఉన్నాయి. ఏం లేదు గెస్ట్ రోల్స్ సినిమాలో ఏం లేదు, ఏం లేదు. బయట చూపెట్టిండ్రు అనుకుంటుండ్రు ఏమో అడిగింది ఇంతకు ముందు నాకు, అవేం లేవు మూవీలో. బీజిఎం చాలా బాగుంది, మూవీకి ప్రాణం బీజిఎం. ఎలివేషన్ ఇచ్చేటప్పుడు, ఎమోషన్ ఇచ్చేటప్పుడు ఎలాలే లాలే లాలే బీజిఎం చాలా బాగుంది. అంటే దేవరా మూవీ కొన్ని మూవీ మిక్స్ లా ఉన్నాయి, కలికి ఇట్లా మిక్స్ లా ఉన్నాయి అంటారు, దాని గురించి ఏం చెప్తారు? నాకేమనిపించలేదు, మిక్స్ లెక్క వేరే వాళ్ళకి అనిపించింది ఏమో, కానీ నాకైతే మిక్సింగ్ లెక్క నాకేమనిపించలేదు. సెకండ్ హాఫ్ స్లో అంటున్నారు దాని గురించి. ఫస్ట్ హాఫ్ చాలా, సెకండ్ హాఫ్ ఓకే ఉంది, బాగుంది. సెకండ్ హాఫ్ కూడా సెకండ్ హాఫ్ ఎలివేషన్స్, ఫైట్ సీన్స్, ఎమోషనల్ సీన్స్ చాలా బాగుంటాయి. సెకండ్ హాఫ్ సినిమాలో ప్లస్ ఏంది, మైనస్ ఏందన్న? సినిమాల ప్లస్ బీజిఎం ప్లస్, ఎమోషనల్ సీన్స్ బెస్ట్, ఎలివేషన్ సీన్స్ బెస్ట్. ఇవి మైనస్ అయితే నాకైతే మైనస్ అయితే అంత సాటిస్ఫాక్షన్ చేయలేదు నాకైతే. మూవీ అంత బాగుంది, మూవీ నాకంతా తృప్తిగా అనిపించలేదు, సాటిస్ఫాక్షన్ చేయలేదు నాకు. సత్యదేవా అదే చెప్పండి బ్రో. దేవరకొండ గారు అయితే ఇంకా మాస్ హీరోకి డెఫినెట్లీ 100% డిజర్వ్డ్ ఒక మాస్ యాక్షన్ హీరో అని మనం చెప్పేయచ్చు. ఇంకా అన్డౌటెడ్లీ అంటే ఇంత ముందే ప్రూవ్ చేసుకున్నారు కానీ, బట్ ఈ మూవీతో అయితే చెప్పేయచ్చు. ఎందుకంటే ఆయన యాక్టింగ్ కావచ్చు, ఎక్స్ప్రెషన్స్ కావచ్చు, ఎలివేషన్, ఆ బ్లడ్ షెడ్, ఆ క్యారెక్టరైజేషన్ అంతా బాగుంది. అండ్ విజయ్ దేవరకొండ గారు, సత్యదేవ్, సో వీళ్ళిద్దరి మధ్య వచ్చేసి ఆబ్వియస్లీ అన్నదమ్ముల బాండింగ్ అయితే నిజంగానే బాగా వర్కౌట్ అయింది. నేను సత్యదేవ్ గారి యాక్టింగ్ గురించి నేను చెప్పాల్సిన పని లేదు, డెఫినెట్లీ ఆయన ఎక్సలెంట్ యాక్టర్, యాక్టింగ్ మళ్ళీ ప్రూవ్ చేస్తాడు. కాకపోతే ఈ మూవీలో ఇంకొక సర్ప్రైజ్ ఏంటంటే, మలయాళం యాక్టర్ వెంకటేష్ ఉన్నారు, ఆయన మురుగన్ క్యారెక్టర్ చేస్తున్నాడు. నిజంగా చాలా మంచి ఎక్స్ప్రెషన్స్ ఇచ్చినాడు. డెఫినెట్లీ తెలుగులో కావచ్చు, అదర్ లాంగ్వేజెస్ ఆయన ఒక మంచి ప్రామిసింగ్ యాక్టర్ అని మనకు అర్థమైంది అనమాట. ఆయన మురుగన్ క్యారెక్టర్ అయితే బాగా చేస్తున్నాడు. అనిరుద్ధ్ వర్క్ బాగుంది అండ్ విజువల్స్ అంతా ఎక్సలెంట్ ఉంది. సరే, ఇంకా అసలు విషయానికి వచ్చేస్తే మూవీ ఎలా ఉంది అంటే బ్రో, నాకైతే ఓకే బాగానే ఉందని అనిపించింది. అంటే ఒకటేంటంటే బ్రో, ఈ మూవీ జోన్రా వచ్చేసి KGF 2 సలార్ అనమాట. సో ఈ కొంచెం దేవరా జోనర్ కూడా తీసుకున్నారు. అంటే అది తప్పేం కాదు, అది డెఫినెట్లీ అప్రిషియబుల్, ఎందుకంటే అది మంచి జోనరానే. కాకపోతే బ్రో ఇప్పుడు KGF 1, KGF 2, సలార్ ఇవన్నీ ఎందుకు అంత పెద్ద హిట్లు అయినాయి, మనం ప్రతిరోజు కూడా ఎందుకు ఆ మూవీ చూస్తూ ఉంటాము అంటే,
ఆ మూవీ కంటెంట్ ఎక్సలెంట్ ఉంటుంది, లైన్ ఎక్సలెంట్ ఉంటుంది, లోపల గూస్ బంప్స్ ఇచ్చే సీన్స్, హై ఇచ్చే సీన్స్ కుప్పలు కొద్ది ఉంటాయన్నమాట. ఈ మూవీలో ఏంటంటే కంటెంట్ బాగున్నప్పటికీ మంచి శ్రీలంకన్ బ్యాక్ డ్రాప్ ఉంటుంది, స్మగ్లింగ్ కాన్సెప్ట్ ఉంటుంది, స్పై యాక్షన్ డ్రామా ఉంటుంది, రీఇన్కార్నేషన్ పునర్జన్మ 70 ఏళ్ల ముందు తర్వాత అట్లా కూడా ఉంటుంది. అన్ని బాగున్నప్పటికీ ఎక్కడైతే మనం ఈ సీన్ లో హై వస్తుంది, ఇక్కడ ఒక హై పడాలని మనం అనుకుంటామో అక్కడ నాకైతే హై పడిందని నాకు అనిపించలేదు. ఎక్కడైతే గూస్ బంప్స్ రావాలని మనం అనుకుంటామో అక్కడ గూస్ బంప్స్ నాకు పెద్దగా రాలేదన్నమాట. ఎలివేషన్ రావాలనుకుంటామో అక్కడ ఎలివేషన్ కొంచెం మిస్ అయిందని నాకు అనిపించింది. సో ఇవి కాన ప్రాపర్ గా పడినంటే డెఫినెట్లీ కింగ్డమ్ కూడా మనము KGF 1 KGF 2 సలార్ లాగా మనం వచ్చేసి అప్రిషియేట్ చేసే వాళ్ళము. నాకు ఇది పర్సనలీ నా పాయింట్ ఆఫ్ వ్యూ. అండ్ కింగ్డమ్ 2 కొంచెం బ్యాక్ డ్రాప్ పెట్టుకున్నారనమాట. ఆ మురుగన్ అన్న రావడము అలా కొంచెం చూపించారు, నేను ఎక్కువ రివీల్ చేయను. కానీ ఆ కింగ్డమ్ 2 అయితే డెఫినెట్లీ అంటే ఆయన డైరెక్టర్ ఎలివేషన్స్ అవసరం లేదు, నా హీరోని నేను ఫ్లాట్ గా చూపిస్తాను అనుకున్నారు ఏమో తెలియదు. కానీ బట్ ఆడియన్స్ కి అయితే ఇలాంటి జోనరాలో అయితే ఎలివేషన్ ఉండాలి. అలాంటి ఎలివేషన్ గూస్ బంప్స్ అవన్నీ ఉన్నాయి కాబట్టి, హై ఇచ్చేసిన్స్ ఉన్నాయి కాబట్టి సలార్ కావచ్చు, KGF 1 2 బాహుబలి కావచ్చు, సో ఆ లెవెల్లో హిట్ అయింది. కల్కిలో కూడా ఇంకా లాస్ట్ ఎలివేషన్ వల్లనే చాలా ప్లస్ అయింది కదా. సో అవైతే ఖచ్చితంగా ఉండాలి. లైన్ ఒకటి ఉంటే బాగుండదు, ఎలివేషన్స్ కూడా కింగ్డమ్ 2 అవన్నీ కవర్ చేస్తారని నేను అనుకుంటాను. అండ్ హీరోయిన్ రోల్ కూడా అంతగా ఏం లేదు. సెకండ్ పార్ట్ బాగుంది. Volga Videos. కంగ్రాచులేషన్ 17 millions. Congratulations to Volga Video. మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. ఆల్ ద బెస్ట్ వోల్గా వీడియోస్. Congratulations. I'd like to congratulate Volga Videos. Please follow Volga Video. Many congratulations. వోల్గా వీడియో వారికి నా శుభాభినందనలు. మీ అనంత శ్రీరామ్.